హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు వ్యూ పాయింట్ విత్ ఇమ్మంది రామారావు గారు. సో ఈ వారం మన వ్యూ పాయింట్లో అనేక విషయాల గురించి చర్చించడానికి సీనియర్ జర్నలిస్ట్ అలాగే ప్రముఖ విశ్లేషకులు ఇమ్మంది రామారావు గారు మనతో ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్తే బాబు. సార్, ముఖ్యంగా మొన్న కేసీఆర్ గారి సభలో చూస్తే అంటే మిగతా లీడర్స్ ఎప్పటి నుంచో చెప్తున్నారు రేవంత్ రెడ్డి బీజేపీలోకి వెళ్ళిపోతాడు. ఈవెన్ కేసీఆర్ గారు కూడా అన్నారు ఎలక్షన్ అయిపోగానే ఇతను బీజేపీలోకి వెళ్ళిపోతాడు అని. సాక్షాత్తు ఒక ముఖ్యమంత్రి మీద, ఒక పార్టీ పిసిసి ప్రెసిడెంట్, ఆ పార్టీకి స్వయాన ముఖ్యమంత్రి మీద 4 నెలలు గడవక ముందే ఇంత రూమర్స్, అంటే ఇంత ప్రచారం ఎందుకు జరుగుతుంది సార్? అంటే ఇక్కడ ఆధారం లేకుండా ఎవరు, అందులో పెద్దవాళ్ళు ఎవరు మాట్లాడరు. వాళ్ళకి ఉన్న సమాచారం మేరకే మాట్లాడుతున్నారు. ఓకే, దీనికి వెన్నుదన్నుగా చూసుకోవలసింది మోదీ గారు వచ్చినప్పుడు ఆయన పరిగెత్తి వెళ్ళవలసిన అవసరం లేదు. అవును. అలాగే మా పెద్దన్న అని చెప్పవలసిన అవసరం లేదు. అంటే ఆయన ఇద్దరి మధ్య కూడా చాలా సామరస్యపూర్వకమైనటువంటి వాతావరణం ఉంది. అది తెలిసే ఇలా చెప్పాడు. తర్వాత రేవంత్ రెడ్డి బాగా తొందరపాటు ప్రదర్శిస్తున్నాడు. ఓకే, ఆయన రాజకీయ నాయకులు ఎవరు కూడా ఇలాగ తొందరపాటు ప్రదర్శించరు. ఆయన అటు నిప్పులాగా ఉన్న రాజకీయ నాయకుడు అయినట్టయితే మీరేం చేసుకోండి అని చెప్పొచ్చు. ఆయన వెనక ఏముందో అందరికీ తెలుసు. ఆయన ఒకసారి యావత్ తెలంగాణ ప్రపంచంలో తలదించుకొని బయటికి వెళ్ళిపోయిన వ్యక్తి రేవంత్ రెడ్డి. అంతే కదా. పట్టుబడిన తర్వాత అది ఎంత ప్రోపగండా జరిగింది. తలదించుకోవలసిన వ్యక్తి ఏదో ఆయన అదృష్టం అని అంటారు. మన 14 సంవత్సరాల్లో ముఖ్యమంత్రి అవడం అంటే కేవలం అదృష్టం. అదొక అలాగంటే మరి కేసీఆర్ అంత తొందరలో ముఖ్యమంత్రి అంటే కేసీఆర్ 20 years పోరాటం సాగించాడు. 20 years మొత్తం అన్ని సర్వస్వాన్ని వదులుకొని చావు నోట్లో తలపెట్టి బయటకు వచ్చాడు. కేసీఆర్ తెలంగాణ ఉద్యమాన్ని తయారు చేసుకున్నాడు. తాను ఒక్కడిగా ఉంటూ తన చుట్టూ ఉద్యమాన్ని తయారు చేసుకున్నాడు కనుక ఆయనకి సాధ్యం అయ్యింది. ఈయనకి సాధ్యం అవ్వడం కష్టం. ఈయనకే కాదు, ఎవరికి కూడా సాధ్యం అవ్వదు. అలాగే కాంగ్రెస్ పార్టీలో ఉన్న పెద్ద, దాన్ని దౌర్భాగ్యం అనాలో దురదృష్టం అనాలో ఏమిటో తెలియదు కానీ, ఒక్కడు ముందుకెళ్తే 5గురు వెనక్కి లాగుతారు. మరి ఇవన్నీ అధిగమించుకొని, అంటే వీళ్ళందరినీ అధిగమించి రావాలంటే ఏమి చేయాలో అందరికీ తెలిసిందే. ఏమి చేసి ఉంటే వాళ్ళందరూ కూల్గా ఉంటారో ఈ తాలూకు ముఖ్యమంత్రి పదవికి వాళ్ళు ఓటేస్తారో మనకు తెలుసు. అందువల్ల ఇన్ని విషయాలుగా కేవలం దీన్ని ఒక గేమ్ లాగా ఆడి ఏదో బై ఫ్లూక్ సక్సెస్ అయ్యాడు. గేముల్లో ఫ్లూకులు ఉంటాయన్నమాట. ఆ ఫ్లూక్ సక్సెస్ అయ్యాడు కానీ తర్వాత ఆయన ఏదో ఇంచుమించు పేద సోకాల్ లీడర్ లాగా 6 గ్యారెంటీలు చెప్పాడు. ఎందుకు చెప్పాడండి? ఇప్పుడు ఆయన నెరవేర్చలేనటువంటి గ్యారెంటీలు చెప్పవలసిన అవసరం ఏముంది? ఫెయిల్యూర్ అంటారా? అది మొత్తం ఫెయిల్ అయిందని వాళ్ళు ప్రజలు చెప్తున్నారు కదండి. వాళ్ళు ఏమంటున్నారంటే పాలు ఇచ్చే ఆవు నమ్మేసి ఎదురుతోనే దున్నపోతుంది తెచ్చుకున్నామని ప్రజలు ఫీల్ అవుతున్నారు ఈ రోజున. ఓకే, కరెంట్ ఆఫ్ అవుతుంది, వాటర్ రావటం లేదు. వాళ్ళు పబ్లిక్గా ఏదో జన్మ హక్కులాగా ఈ 2 రోజులు వాటర్ రాదంటున్నారు అన్నమాట. రాస్తున్నారు హెడ్డింగ్లో. ఈ 2 రోజులు వాటర్ రాకపోతే కుటుంబాలు ఏమైపోతాయండి? ఎంతమంది బాటిల్స్తో నీళ్ళు తెప్పించుకునే అవకాశం వాళ్ళకు ఉంటుంది, శక్తి ఉంటుంది. అంటే ఈరోజు ఒక బాటిల్, మంచి బాటిల్ అయినట్టయితే 90 రూపాయలు ఉంది, మామూలు బాటిల్ అయితే 30 రూపాయలు ఉంది. 4 బాటిల్ కావాలంటే 120 అయిపోతుంది అన్నమాట. అంటే ఎంతమందికి ఆ సామర్థ్యం ఉంటుంది? అలా నీరు ఫెయిల్ అయ్యాడు, కరెంట్ ఆఫ్ చేస్తున్నాడు. మన ఈ పొలాల్లో ఉన్నటువంటి రైతులకు కూడా ఏ పని కూడా జరగటం లేదు. ఏదో అక్కడ మేలిగడ్డ ఏదో దెబ్బతిన్నదని చెప్పేసి ఆ వంకతో మొత్తం ఉన్నవాళ్ళు కూడా నీళ్ళు పోయినాయి. అంటే ఇన్ని విధాలుగా ఫెయిల్ అయ్యేటోటి తర్వాత పరిపాలన ఎక్కడుంది? మీరు మాట్లాడితే ఢిల్లీ వెళ్తున్నారు, మాట్లాడితే బయట రాజ్యాలకు వెళ్తున్నారు, వస్తున్నారు. బయట రాజ్యాలకు వెళ్ళి వచ్చినప్పుడు మీరు తెచ్చినటువంటి సంపద ఎంత?
ఇప్పుడు అదే 7 రాష్ట్రాల ప్రచారానికి వెళ్తున్నాంట, మళ్ళీ ఇదంతా వదిలేసి ప్రచారానికి వెళ్తుండంట ఆ మళ్ళీ. ప్రచారానికి వెళ్తున్నాడు. ఇక్కడ పూర్తిగా ఎంత కష్టాల్లో ఉన్నారండి వీళ్ళు. ఇంతవరకు కష్టం అంటే ఏమిటో తెలియదు. ఇప్పుడు రుచి చూస్తున్నారు, 100 రోజులుగా రుచి చూస్తున్నారు. మన తాలూకు కుటుంబం పెద్దగా మన తాలూకు బాధ్యత ఏమిటి? ఆ కుటుంబంలో ఎవరెవరికి ఏ సమస్యలు ఉన్నాయో ముందు కనీస అవసరాలు తీర్చి అప్పుడు పెళ్ళికి వెళ్ళవచ్చు, అప్పుడు పేరెంటానికి వెళ్ళవచ్చు. ఈ అవసరాలు తీరకుండా లబోదిబ్బో అని గోల పెడుతుంటే ఇవన్నీ మర్చిపోయి నువ్వేదో జంతర్ మంతర్లాగేమో అక్కడ పెద్ద బోర్డు అతికించావు ఎక్కడ ప్రగతి భవన్లో. ఎంతమందికి తీర్పు చెప్తున్నావు, ఎంతమందికి సమస్యలు పరిష్కారం చేస్తున్నావు? ఇది రోజే కలిశాడు జనాన్ని, అంటే ఆ ఒక్కరోజే. ఇప్పుడు సంఖ్యలు ఛేదించడం అంటే సంఖ్యలు అంటే ఏమిటి? సమస్యలు. ఆ సమస్యల్ని ఛేదించారు కానీ అక్కడ ఏదో చిన్న మెస్ ఉంటే దాన్ని ఛేదించడం అది కాదు కదా సంఖ్యల్ని ఛేదించడం అంటే. ఇంతవరకు తెలంగాణ ప్రజలకు ఉన్నటువంటి సంఖ్యలు అంటే సమస్యలు. దాన్ని ఛేదించు, వాళ్ళని పరిపుష్టిగా ఉండేలా చేయు. అదేది లేకుండా కేవలం చాలా పిచ్చిగా మాటలు కూడా తొందరపాటు మాటలు. ఆ మాటలు ఎవరిని కూడా మనం క్షమించకూడదు. అరే ఆయన ఒక 10 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి ఒక ఉద్యమ నాయకుని పట్టుకొని ఆ మాటలు మనం ఉచ్చరించలేము. అది చాలా బ్యాడ్ అండి ఎవరికైనా సరే. ఒక రెస్పెక్ట్ లేకుండా అదే గొప్ప అనుకుంటున్నాను. నువ్వు ఎంతకాలం ఉంటావు నువ్వు పదవిలో? అంటే పెద్దవాళ్ళని గౌరవించవలసిన అవసరం లేదా? నీకంటే ముందు 10 ఏళ్ళు ముఖ్యమంత్రిగా నెంబర్ 1గా ఉన్నటువంటి ఆ ముఖ్యమంత్రిని పట్టుకొని మనం ఉత్తరించడానికి వీళ్ళేని పలుకుతున్నావు అంటే రేపు పొద్దున్న దిగిపోతావు. నిన్నేమంటారు ప్రజలు? అది ఆలోచించుకోవాలి. అది ఆలోచించుకోకుండా తొందరపాటు ఉండడం. తర్వాత ఏదో ఈ కొన్ని విషయాల్లో మనం ఆయన క్షమించకూడదండి, ఎవరు క్షమించకూడదు. అలా ఉండకూడదు. నువ్వు పరిపాలన సాగించు, నీ గ్యారంటీలు ఇచ్చి అమలు చేయు. తర్వాత ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలని అనిపించుకో. అంతేగాని ఎంతసేపు 1 వే ట్రాఫిక్ ఉండకూడదు. ఆయన టార్గెట్ ఎంతసేపు కూడా కేసీఆర్ అండ్ ఫ్యామిలీ. అది తప్పండి. అది అసలు మన రాజ్యాంగంలో కూడా ఒక టార్గెట్గా ఉండకూడదు. యాదృచ్ఛికంగా ఇద్దరి మధ్య క్లాస్ రావాలి కానీ నేను టార్గెట్ పెట్టుకున్న ఆయన టార్గెట్ పెట్టుకున్నది కాదు. రాజకీయంగా ఓడించు, రాజకీయంగా సమాధానం చెప్పు, నీ తాలూకు డిప్లొమాటిక్గా సమాధానం చెప్పు, నీ విలువలు దిగజార్చుకోకుండా సమాధానం చెప్పు. అంతే. పూర్తిగా నువ్వు నామరూపాలు లేకుండా రేపు ఎక్కడుంటావో మాకు తెలుసు. అర్థమైందా? అందువల్ల ఇలాంటి కుట్రపూరితమైన రాజకీయాలు చేసిన వాడు ఎంతో కాలం ఉండడు. డెఫినెట్గా కేసీఆర్ ఏ మాట అయితే చెప్పాడో ఆ మాట ఆ పరిస్థితిని తనే తెచ్చుకుంటున్నాడు. తన పరిపాలన తను చూసుకుంటే బాగుండు. లేదు, ఇంతకుముందు ఏదో నిప్పు లాంటి ఏదో మనిషిని చెప్పుకున్నాడు. మీరు ఈరోజు కొత్తగా వినిపిస్తుంది రేవంత్ రెడ్డికి సీతక్క బినామీ అని. డొనేషన్స్ సీతక్క కలెక్ట్ చేస్తుంది రేవంత్ రెడ్డి తరఫున. సీతక్కగా ఎందుకు ఇచ్చాడు? నేను నక్సలైటు, నేను మార్కిస్టు, నేను నిప్పు లాంటి మనిషిని నిజాయితీ పర్రాలని నేను చెప్తుందని ఉద్దేశంతో సీతక్క అడ్డం పెట్టుకున్నాడు. ప్రజల్లోకి వచ్చేసింది కనుక నువ్వు తెలివైన వాడు అనుకొని కళ్ళు మూసుకుంటే మాత్రం ప్రజలు గమనిస్తున్నారు. అది డెఫినెట్గా నీకు కేసీఆర్ ముందు జాగ్రత్తగా పరిపాలించుకోయా, మేము కూడా సహకరిస్తామని చెప్పారు కదా. ఎంత డిప్లొమాటిక్గా చెప్పాడండి. నువ్వు పరిపాలించు, నీకేదైనా సందేహాలు వస్తే మమ్మల్ని అడుగు, నీకేదైనా సమస్య వస్తే మేము కూడా పరిష్కరిస్తాం. అంత పెద్ద మనసుతో చెప్పిన తర్వాత రేవంత్ రెడ్డి రోజు రోజుకి తన పతనానికి తనే దారి తీసుకుంటున్నాడంటే ప్రజలు గమనిస్తున్నారు. ప్రజలు సకాలంలో సరైన బుద్ధి చెబుతారు. కేసీఆర్ మాట నిజమవుతుందండి.